గైస్ వెల్కమ్ టు లక్కీ స్పోర్ట్స్ ఆఫ్ వీళ్ళు అయితే ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 6 కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూద్దాం. ఈ మ్యాచ్ అయితే అస్సాంలోని గువాహతి స్టేడియంలో అయితే జరగబోతుంది. ఇక్కడ ఈ గ్రౌండ్ స్టార్ట్ చూసుకుంటే మాత్రం ఇక్కడ 4 ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 2 times విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 1 time విన్ అయ్యారు. ఒక మ్యాచ్ అయితే నో రిజల్ట్ ఉంది. సో ఇక్కడ టాస్ విన్ అయితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే కొంచెం అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. హైయెస్ట్ స్కోర్ అయితే 199 ఉంది. సో యావరేజ్ స్కోర్ చూసుకుంటే 162, 170 గా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో రెండు టీమ్స్ గురించి చూసుకుంటే రెండు టీమ్స్ కూడా వాళ్ళు ఆడిన మొదటి మ్యాచ్ అయితే ఓడిపోయారు. కేకేఆర్ ఆర్సీబీతో వాళ్ళు హోమ్ గ్రౌండ్ లో ఓడిపోతే, ఆర్ఆర్ అయితే ఎస్ఆర్హెచ్ తో ఉప్పల్లో అయితే లాస్ అయ్యారు. ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ గురించి చూసుకుంటే సెకండ్ మ్యాచ్ లో కూడా వాళ్ళకు రియాన్ పరాగ్ కెప్టెన్ గా ఉండబోతున్నాడు. సంజు శాంసన్ అయితే నెక్స్ట్ 2 matches వరకు కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గానే ఆడే అవకాశం ఉంది. రియాన్ పరాగ్ కెప్టెన్సీ ఫస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే కొంచెం అంత ఇంప్రెసివ్ గా లేదని చెప్పొచ్చు. ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 286 runs ఐపీఎల్ సెకండ్ హైయెస్ట్ స్కోర్ బోర్డు మీద పెట్టినప్పటికీ వాళ్ళు చేజింగ్ లో అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేసిల్లని చెప్పొచ్చు. 242 runs అయితే స్కోర్ చేసిల్లు. అది కూడా సెకండ్ ఓవర్ లోనే 2 wickets కోల్పోయి. సో ఇన్ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ లైనప్ అయితే అనుకున్నాం, ఎక్కువ ఇండియన్ యంగ్స్టర్స్ ఉన్నారు అనుకున్నాం, కానీ చాలా బాగా పర్ఫార్మ్ చేసిల్లు ఫస్ట్ మ్యాచ్ లో. సో ఈ మ్యాచ్ లో కూడా బాగా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఇక ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అయితే కొంచెం ఫెయిల్ అయ్యింది అని చెప్పొచ్చు. సో అతను అయితే బాగా ఆడతాడు, కానీ రియాన్ పరాగ్ అయితే నెంబర్ 4 లో లాస్ట్ ఇయర్ క్రియేట్ చేసిన మ్యాజిక్ అయితే రిపీట్ చేయాలి. లాస్ట్ ఇయర్ లో చాలా బాగా ఆడిండు అతను. వాళ్ళు సెమీఫైనల్స్ రావడానికి కూడా అతనే ఒక కారణం చెప్పుకోవచ్చు. చాలా మంచి నాక్స్ ఆడిండు. సో ఇప్పుడు కెప్టెన్ గా ఉండి అతను ముందుండి అయితే బ్యాటింగ్ చేయాలి, లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ కాకుండా. ఇక సంజు శాంసన్ కంబింజూర్ ఉన్నప్పటికీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి 70+ runs అయితే చాలా బాగా స్కోర్ చేసిందని చెప్పొచ్చు. అలాగే ధ్రువ్ జురేల్ కూడా నెంబర్ 6 లో లాస్ట్ ఇయర్ క్రియేట్ చేసిన మ్యాజిక్ నే రీక్రియేట్ చేస్తుండు. సో అతన్ని 14th year పెట్టి ఎందుకు రిటైన్ చేసుకున్నాడో అందరికి ప్రూవ్ చేస్తుందని చెప్పొచ్చు. సో వాళ్ళ బ్యాటింగ్ అయితే అలాగే పర్ఫార్మెన్స్ అవకాశం ఉంది. నితీష్ రాణా కూడా ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం ఫెయిల్ అయ్యిండు. సో ఈ మ్యాచ్ లో బాగా పర్ఫార్మ్ చేస్తే వాళ్ళ బ్యాటింగ్ అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంది. ఇక ఫస్ట్ మ్యాచ్ లో అయితే వాళ్ళ బౌలింగ్ గురించి చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ అయితే మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ చేసిండు ఐపీఎల్ లోనే. సో అక్కడ ఉప్పల్లో బ్యాటింగ్ పిచ్ ఉంది కాబట్టి ఏం చేయలేకపోయిండు. సో ఇక్కడ అస్సాంలో కొంచెం బౌలర్స్ గెలుపుండే అవకాశం ఉంది కాబట్టి అతను కంబ్యాక్ చేయడానికి అవకాశం అవుతుంది. ఇక వాళ్ళ స్పిన్నర్స్ లో ఓన్లీ తీక్షణని మాత్రమే ఆడిపించిల్లు ఫస్ట్ మ్యాచ్ లో. సో ఉప్పల్లో 2 spinners అవసరం లేదనుకున్నారు కావచ్చు, కానీ ఇక్కడ ఒకవేళ అవసరం ఉంటే మాత్రం అసరంగానే అయితే తెచ్చే అవకాశం ఉంది. కానీ అతను ఎవరి ప్లేస్ లో ఇస్తారో చూడాలి. ఫజలక్ ఫరూక్ ని తీసేస్తారా లేకుంటే జోఫ్రా ఆర్చర్ ని తీసేస్తారా. ఇక మ్యాచ్ లో కేకేఆర్ గురించి చూసుకుంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో వాళ్ళ బ్యాటింగ్ అయితే ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. వాళ్ళ మెయిన్ బ్యాటర్స్ చెప్పుకునే క్వింటన్ డికాక్, ఆండ్రే రసెల్, రింకు సింగ్, వెంకటేష్ అయ్యర్ లాంటి ప్లేయర్స్ అయితే ఫ్లాప్ అయ్యారు. వాళ్ళకి మెయిన్ గా వెంకటేష్ అయ్యర్ అయితే 23 CR పెట్టుకున్నారు. సో అతను అయితే పర్ఫార్మ్ చేయలేరు. రింకు సింగ్ ను కూడా ఎక్కువ మనీ ఇచ్చి, హైయెస్ట్ మనీ ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. సో అతను కూడా పర్ఫార్మ్ చేయలేడు. సో వాళ్ళైతే పర్ఫార్మ్ చేయాలి. సునీల్ నారాయణ ఓపెనింగ్ గా పంపించిండు. సో అతను అయితే ఒక 30+ runs అయితే స్కోర్ చేసిండు. సో మంచి స్టార్ట్ అయితే తీసుకున్నాడు సీజన్ లో. సో అతను బాగానే పర్ఫార్మ్ చేసే అవకాశం అవుతుంది. ఇక వాళ్ళ కెప్టెన్ అజింక్య రహానే అయితే సూపర్ గా ఆడిండు. తన మొదటి మ్యాచ్ లోనే 50 అయితే స్కోర్ చేసిండు, అది కూడా సూపర్ స్ట్రైక్ రేట్ తోని. ఇక ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ అనుకున్నాం. సో ఆ మిడిల్ ఆర్డర్ ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. వాళ్ళకి మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ. సో మ్యాచ్ లో అది రిపీట్ కాకుండా చూసుకోవాలి వాళ్ళు. ఇక వాళ్ళ బౌలింగ్ గురించి చూసుకుంటే మరొక ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళ స్పిన్నర్స్ వాళ్ళకి మెయిన్ బలం. సో ఆ ఇద్దరు స్పిన్నర్స్ కూడా ఫ్లాప్ అయిండ్రు ఫస్ట్ మ్యాచ్ లో. సో ఈడెన్ గార్డెన్స్ కొంచెం బ్యాటింగ్ పిచ్ గా మారింది కాబట్టి వాళ్ళ స్పిన్నర్స్ కి ఏం హెల్ప్ లభించాలి అనుకోవచ్చు. అలాగే వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వేసిలు కాబట్టి కొంచెం డ్యూ వల్ల కూడా ఇబ్బంది అయింది స్పిన్నర్స్ కి ఫస్ట్ మ్యాచ్ లో. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్స్ కాబట్టి ఈ మ్యాచ్ లో వాళ్ళు కంబ్యాక్ చేసే అవకాశం ఉంది. సో ఎస్ఆర్హెచ్ కూడా ఆడమ్ జాంపా స్పిన్నర్ గా చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు. అభిషేక్ శర్మ కూడా బాగా చేసిండు. కొంచెం స్పిన్నర్స్ కి సరిగా ఆడలేకపోయారు ఫస్ట్ మ్యాచ్ లో ఆడారు. సో వీళ్ళ స్పిన్నర్స్ అయితే కంబ్యాక్ చేయాలి మ్యాచ్ లో కొంచెం విన్ కావాలంటే వీళ్ళైతే. ఇక మిగతా బౌలర్స్ కూడా అంతగా ఏం పర్ఫార్మ్ చేయాలి. హర్షిత్ రాణా, వైభవ్ లాంటి బౌలర్స్, స్పెన్సర్ జాన్సన్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ గా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా టీం అయితే మొత్తం పర్ఫార్మ్ చేయాలి మ్యాచ్ లో విన్ కావాలంటే. ఇక మ్యాచ్ లో మెయిన్ బ్యాటిల్ చూసుకుంటే సంజు శాంసన్ వర్సెస్ ఫజలక్ ఫరూక్, పవర్ ప్లే బ్యాటర్ వర్సెస్ పవర్ ప్లే బౌలర్. అలాగే హెట్మేర్ వర్సెస్ కేకేఆర్ స్పిన్నర్స్ చెప్పుకోవచ్చు. మీలో ఓవర్స్ లో హెట్మేర్ వస్తారు కాబట్టి మీలో ఓవర్స్ లో కేకేఆర్ స్పిన్నర్స్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు కాబట్టి. అలాగే నితీష్ రాణా వర్సెస్ కేకేఆర్ కూడా ఒక మంచి బ్యాటిల్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ సీజన్స్ వరకు నితీష్ రాణా కేకేఆర్ కి ఆడిండు, కేకేఆర్ కెప్టెన్ కూడా ఉన్నాడు. సో అతను ఈ సీజన్ లో బైబ్యాక్ చేయలేకపోయారు అతన్ని. సో ఇది కూడా ఒక మంచి బ్యాటిల్ చెప్పుకోవచ్చు. అలాగే ఆండ్రే రసెల్ వర్సెస్ సందీప్ శర్మ డెత్ లో ఇది ఒక మంచి బ్యాటిల్ చెప్పుకోవచ్చు. అలాగే వెంకటేష్ అయ్యర్ వర్సెస్ ఆర్చర్ కూడా ఒక మంచి బ్యాటిల్ చెప్పుకోవచ్చు. ఒకవేళ అసరంగా వస్తే మాత్రం ఆండ్రే రసెల్ వర్సెస్ అసరంగా కూడా ఒక మంచి బ్యాటిల్ గా చెప్పుకునే అవకాశం ఉంది. అలాగే ధ్రువ్ జురేల్ వర్సెస్ హర్షిత్ రాణా కూడా ఒక బ్యాటిల్ చెప్పుకోవచ్చు. ఇక మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే స్పోర్ట్స్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి. అలాగే మన ఛానల్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.